నరసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం అఖండ 2 తాండవం ఎంతో హైప్ క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అన్ని బాగుంటే ఈ పాటికి రిలీజ్ కూడా అయ్యేది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అఖండ 2 అనుకున్నట్టుగా డిసెంబర్ 5న రిలీజ్ కాలేకపోయింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అని అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కొందరైతే ఏకంగా ఇదే డేట్ అని కూడా చెప్పుకొస్తున్నారు. కొత్త విడుదల డేట్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఆదివారం నందమూరి బాలకృష్ణతో దిల్ రాజు, శిరీష్, 14 రీల్స్ అధినేతలు రామ్ అచంట, గోపిచంద్ అచంట మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కూడా జరిగింది. డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీల్లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క ఓవర్సీస్ కంపెనీదారులు డిసెంబర్ 12నే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇటు పక్క క్రిస్మస్ కు సినిమా రిలీజ్ అయితేనే వర్కౌట్ అవుతుందని లోకల్ డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం చెబుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో నిర్మాతలకు బాలయ్య అండగా నిలబడ్డాడు. సహాయం చేయడంలో బాలయ్య ఎప్పుడు ముందుంటాడని అందరికీ తెలిసిందే. అఖండ 2 రిలీజ్ కావాలని తన వంతు సాయం ఆయన చేశాడు. అఖండ 2 సినిమాకు గాను బాలకృష్ణ పారితోషికం 45 కోట్లుగా ప్రచారంలో ఉండగా ఆయన 10 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నిర్మాతల నుంచి ఇంకా తనకు రావాల్సిన 7 కోట్లను కూడా బాలయ్య వదిలేసినట్లుగా సమాచారం. అంటే మొత్తం 17 కోట్లు బాలయ్య నిర్మాతలకు ఇచ్చేసినట్లే. ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ అది బాలయ్య అంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నిర్మాతలతో సెటిల్మెంట్ కు అందుబాటులో లేని ఎరోర్ సంస్థ అధినేతలు తమకు రావాల్సిన 28 కోట్లు కట్టాల్సిందేనని అందుకు తగ్గట్టుగా ఎన్ఓసి సిద్ధం చేసి వారు ఫారెన్ వెళ్లినట్టుగా సమాచారం. ఇంకో పక్క డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ అవుతుందని భావించిన పలువురు ఎగ్జిబిటర్ 10 రూపాయల వడ్డీలకు అప్పులు తీసుకొని అఖండ 2ను తమ థియేటర్స్ లో ప్రదర్శించేందుకు పంపిణీదారులకు డబ్బులు కూడా కట్టారు. సినిమా వీలైనంత త్వరగా రిలీజ్ కాకుంటే అలాంటి ఎగ్జిబిటర్స్ కు ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరిన్ని సమస్యల మధ్యలో అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.